ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని గూర్చి, దాని వలన కలుగు ప్రయోజనాన్ని గూర్చి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. క్రైస్తవ జీవితానికి, ప్రయాణానికి దేవుడు మార్గదర్శి అయి ఉన్నాడు. దేవుడు నిన్ను అనుదినము నడిపిస్తాడు. అంతేకాదు, నీవు ఆయన మీద ఆధారపడాలి. ఆయన తన వాక్యం ద్వారా, తన ఆలోచన ద్వారా నిన్ను ఎల్లప్పుడూ ఉత్తమమైన, విజయవంతమైన, ఆనందకరమైన మార్గములో నిన్ను నిత్యము నడిపిస్తాడు. బాలుడైన యేసును దర్శించుటకు వచ్చిన జ్ఞానులను దేవుడు తన నక్షత్రం ద్వారా బాలయేసు ఉన్న పశువుల పాక యొద్దకు, బెత్లెహేములోకి, ఆయన పుట్టిన పశువుల పాక దగ్గరికి ఆయన వారిని నక్షత్రం ద్వారా నడిపించాడు. అయితే వారు కొంత దూరం వచ్చిన తర్వాత యూదుల రాజుగారింట్లో పుడతాడనుకుని నక్షత్రము నడిపింపును విడిచి రాజుగారు కోటలోకి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడగగా, వారు ఇక్కడ పుట్టలేదు అనగా, జ్ఞానులు మరలా నక్షత్రం వైపు చూస్తే అది ఇంకా ప్రయాణం చేస్తున్నట్లుగా వారికి కనబడి, వారు నక్షత్రం నడిపించినట్లుగా నడిచి పశువుల తొట్టులో ఉన్న బాలయేసును బంగారముతోను, సాంబ్రాణితోను, బోలముతోను ఆయనను ఆరాధించి తిరిగి తమ దేశాలకు వెళ్ళారు. బాలుడైన యేసు దేవుణ్ణి ఆరాధించుటకు గొర్రెల కాపర్లు వారిని దేవుడు తన దూత ద్వారా వారికి ఒక ఆనవాలిచ్చి పొత్తుగుడ్డులతో చుట్టి ఉన్న బాలుడు లోకరక్షకుడుగా పుట్టియున్న దేవుడు అని ఆనవాలు ఇచ్చి, గొర్రెల కాపర్లు ప్రభువును ఆరాధించుటకు దేవుడు వారిని నడిపించాడు. అలాగే ప్రభువైన యేసును ప్రకటించుటకు, అనగా సువార్త ప్రకటించుటకు ఫిలిప్పుతో యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున వెళ్ళి, అక్కడ ఐతిఫోయలన రాణి అయిన కందాకే క్రింద ధనాగారపు మంత్రిగా పనిచేస్తున్న వాని యొద్దకు దేవుడు ఫిలిప్పును నడిపించగా, అతడు దేవుడు నడిపించినట్లుగా నడిచి అతనికి సువార్త ప్రకటించి బాప్తిసం ఇచ్చాడు. వీని నడిపించిన దేవుడు నిన్ను, నన్ను నిత్యము నడిపిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీరు మమ్మలను నడిపించే దేవుడుగా, మీరు ఏ విధంగా జ్ఞానులు నడిపించారో, గొర్రెల కాపరులను నడిపించారో, ఫిలిప్పుని నడిపించారో, మేము కూడా మీరు
మమ్మల్ని నడిపిస్తుండగా మేము నడిచి మేము మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగే వారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని మీరు దీవించండి. వీరిని, వీరి కుటుంబాన్ని, వీరికి కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వీరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు దీవించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని అనుగ్రహించండి. చదువుకుని ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరికీ విజయవంతులు అవ్వటానికి, వారి జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. బలహీనతగా ఉన్న బిడ్డలను ముట్టండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. వివాహాలు అయ్యి గర్భము లేని వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. వీరిని, వీరి కుటుంబాన్ని, వీరికి కలిగినంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.